నిద్రపోవడానికి రెడీగా ఉన్నారా? స్టాక్ మార్కెట్ అనేది అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలబోతుందన్నమాట రేపు. సో ఈ వీడియో చూసి నిద్రపోండి. సో ఒకసారి చూడండి, మనం ఆఫ్టర్నూనే స్టార్ట్ చేసాము. ఏంటంటే కుర్చీని ఆల్రెడీ ఏంటంటే మడత పెట్టింది. సో రేపు స్టాక్ మార్కెట్కి గుంటూరు కారం అని చెప్పాము కదా. మరి సో ఇప్పుడేం జరగబోతుంది అనేది చూద్దాం. చూడండి, టీసీఎస్ యొక్క Q3 రిజల్ట్స్ వివరంగా చూద్దాం. ఇన్ఫోసిస్కి సంబంధించిన Q3 రిజల్ట్స్ వివరంగా చూద్దాం. సో రేపు మార్కెట్ ఫాల్కి కారణాలు ఇవే. అలాగే ఏంటంటే దీనికన్నా పెద్ద కారణం కూడా ఉంది. సో అది ఏంటిది అని అంటే, సో యుఎస్ఏకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా అనేది లీక్ అయింది. అంటే ఆ నెంబర్స్ అనేది వచ్చాయన్నమాట. ఆ సిపిఐ నెంబర్స్ వచ్చాయి. సో ఆ అప్డేట్ గురించి చూద్దాం. లైవ్లో యుఎస్ మార్కెట్లు కుప్పకూలుతూ ఉంది. సో మరీ ముఖ్యంగా ఏంటంటే అక్కడ బ్రాడ్ వ్యూ చేంజ్ అయిపోయింది. సో బ్రాడ్ వ్యూ ఇప్పుడు దాకా అప్ అని చెప్పి మాట్లాడాం కదా. సో అక్కడ బ్రాడ్ వ్యూ అనేది క్లియర్గా మారిపోయింది డౌన్ సైడ్. చాలామంది అడుగుతుంటారు ట్రైనింగ్లో కూడా, సార్ మీరు బ్రాడ్ వ్యూ అని చెప్తుంటారు కదా, అదే డౌన్కి టర్న్ అయినప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, సో నేను చెప్తూ ఉంటాను. నేను లైవ్లో చెప్పి బయటలు పెడతా ఉంటాను కదా టెలిగ్రామ్ గ్రూప్లో, అవి చూస్తూ ఉండండి. సో నేను ఎప్పుడైతే మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ చేంజ్ అయింది అన్నప్పుడు వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమని నేను చెప్తుంటాను. సో అలాంటి రోజే ఇదన్నమాట. సో కాబట్టి యుఎస్ మార్కెట్లో ఆల్రెడీ బ్రాడ్ వ్యూ అనేది డౌన్ సైడ్కి మారిపోయింది. సో రేపు ఇండియన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతుంది. సో ఈ వీడియో విని ప్రశాంతంగా నిద్రపోతాం. అలాగే పాలీక్యాబ్లో మంచి బై ఆపర్చునిటీ ఉంది. 20% డౌన్ అయింది. పీపుల్ వద్దనుకుంటున్నారు, కానీ ఆపర్చునిటీ ఇక్కడే ఉంది. ఈ విషయాలు చూద్దాం. సో ఆ Q3 రిజల్ట్స్ గురించి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూద్దాం. లైవ్లో యుఎస్ మార్కెట్లు కిందకి వెళ్తున్నాయి, పాతాళం వైపు స్టార్ట్ అయినాయి. మరి ఆ అప్డేట్ గురించి చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అట్లాగే మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ అనేది చేంజ్ అవుతుంది. సో డౌన్ సైడ్కి వెళ్తుంది. చాలామంది ఏంటంటే ఇంకా పైకనే భ్రమలో ఉంటారు. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ముఖ్యంగా ట్రేడింగ్ గ్రూప్స్కి, అంటే మీరు ట్రేడింగ్ గ్రూప్స్లో ఉంటుంటారు కదా, సో వాటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే షేర్ చేయడం మిస్ చేయొద్దని అంటాను. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వెళ్ళబోతుంది. సో నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో ఆ పని చేయండి. మన ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. 3-4 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి తీరతారంతే. చూడండి ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్కి, టీసీఎస్కి సంబంధించిన నెంబర్స్ చూసే ముందు, అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ డిస్కస్ చేసే ముందు, యుఎస్కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ వచ్చిందనమాట. సో సిపిఐ నెంబర్స్ ఎలా ఉన్నాయి అని అంటే క్లైమ్స్ టు 3.4. సో డిసెంబర్లో 3.4కి పెరిగిందనమాట. సో పీపుల్ ఎక్స్పెక్ట్ చేసిందేమో 3.2%, కానీ పెరిగింది. సో ఇలా పెరిగింది కదా, కాబట్టి ఏంటంటే ఫెడ్ రేట్ కట్ అనేది సో ఇయర్ అంటే స్టార్టింగ్లో ఉంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ ఊహించారు. వాళ్ళు ఆల్రెడీ సెకండ్ హాఫ్ అని చెప్పారు. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ సిపిఐ మళ్ళీ రివర్స్ అవడంతో డిక్లైన్ అవుతూ ఉండాల్సింది మళ్ళీ అనుకున్న స్థాయి కన్నా పెరగడంతో ఏంటంటే సో ఫెడ్ రేట్ కట్ వైపు ఆలోచించరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ ఉంటుంది. సో ఫెడ్ రేట్ కట్ చేయకపోతే ఏంటంటే సో అప్పుడు వడ్డీ రేట్లు తగ్గించకపోతే ఏమవుతుంది? సో వడ్డీ రేట్లు తగ్గించకపోతే మార్కెట్లో మనీ ఫ్లో అవ్వదు. మార్కెట్లో మనీ ఫ్లో అవ్వకపోతే డిమాండ్ క్రియేట్ అవ్వదు. సో డిమాండ్ తగ్గిపోతుంది. సో డిమాండ్ తగ్గిపోతే కంపెనీస్ యొక్క ఎర్నింగ్ పడిపోతాయి అన్నమాట. సో దీన్నంతా కూడా ఇప్పుడు ఊహిస్తారు. ఆ ఎర్నింగ్ పడిపోయినప్పుడు కాదు, ఇప్పుడు ఊహిస్తారు. సో అలాగేనంటే చిన్నదానికే పడిపోవాలనంటే మనం చాలాసార్లు చెప్పాం, బ్రాడ్ వ్యూని చేంజ్ చేసే సత్తా ఏంటంటే జీడిపి నెంబర్స్, ఇన్ఫ్లేషన్, ఫెడ్ డేటా ఇట్లాంటివి ఉంటాయి. అలాగే ఈ చిన్న నెంబర్కి అప్డేట్కి మారిపోవాలంటే చూడండి, ఇది చాలా ఇంపాక్ట్ చేయబోతుంది. అలాగేనండి ఇప్పటిదాకా చాలా ర్యాలీస్ అయ్యాయి కదా. సో అందువల్ల ఏంటంటే ఇక నుంచి ఏదో రాబోతుంది అనేది సో అది కట్ అయిపోయింది కదా. సో ఆల్రెడీ మంచిగానే లాభాలు తిన్నారు. దానికి తగ్గట్టుగానే నాస్డాక్, డౌ జోన్స్ పెరిగాయి. అయితే ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయితే ఏదైనా ఫెడ్ రేట్ కట్ చేసే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఎకానమీ బూస్ట్ అవుతుంది, ఎర్నింగ్ పెరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఆశలు ఏంటంటే టెంపరీగా ఆ ఆశలకి కత్తెరపడింది. కాబట్టి స్టాక్ మార్కెట్కి కూడా అంటే అక్కడ ఉన్న నాస్డాక్కి, డౌ జోన్స్కి కత్తెరపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లైవ్లో ఆ చార్ట్లో ఇండికేషన్ కనిపిస్తుంది. అందుకనే ముందు యుఎస్ మార్కెట్లో కథ ఏంటో చూసి దాని తర్వాత మన నిఫ్టీ స్వింగ్ ట్రేడ్ ప్రాఫిట్లో తీసాం కదా, వాటి గురించి, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి, చార్ట్స్ గురించి, వాటి గురించి చూద్దాం. చూడండి సార్, నాస్డాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో బ్రాడ్ వ్యూ చేంజ్ అయింది. ఎట్లాగా అంటే మామూలుగా కూడా రెడ్లు వస్తూ ఉంటాయి, కానీ బ్రాడ్ వ్యూ చేంజ్ అయినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది.
సో మీరు లైవ్ మార్కెట్లో జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే తెలుస్తుంది అనమాట. సో దిగేటప్పుడు ఏంటంటే ఎలా ఉంటే రోడ్డు రోలర్ నడుచుకుంటూ వస్తుంది కదా ఒక భారీ ఏనుగు. సో ఏనుగు నడుచుకుంటా స్లోగానే వస్తుంది, కానీ అది నడుస్తుంటే ఏంటంటే ఏనుగు నడుస్తుంటే సో అదొక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది కదా చూసే వాళ్ళకి. అలాగే రోడ్డు రోలర్ ఏంటంటే స్లోగానే వస్తూ ఉంటుంది, కాకపోతే ఏంటంటే అది కదులుతుండే ఏంటంటే సో మొత్తం నెట్టుకుంటూ వస్తున్నట్లు ఉంటుంది కదా. సో ప్రొక్లైనర్తో ఏంటంటే ఏదైనా మట్టిని ఏదైనా అలా లేపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది తెలుసుక. ప్రొక్లైనర్ ముందుకు అలా 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 చెక్కుంటూ వెళ్ళిపోతుంది కదా, ఆ కైండ్ ఆఫ్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది అనమాట బ్రాడ్ వ్యూ చేంజ్ అవుతున్నప్పుడు. సో అదే కనిపిస్తుంది ఇక్కడ. సో మీరు లైవ్లో చూడండి. అట్లాగేంటంటే సో నేను మిరాకిల్లో ఒక లాజిక్ చెప్పాను లాస్ట్ నైట్, మనం చాణక్యాలో కూడా డిస్కస్ చేసుకున్నాము. ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర బై ఆర్డర్స్ ఉంటాయని, కానీ ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర ఆర్డర్స్ని చూసారా నెట్టుకుంటూ వచ్చేసింది కిందకి, అక్కడ బౌన్స్ ఇవ్వలేదు. మీకు అంటే అర్థమవుతుందా? దేర్ ఇంటెన్షన్ ఈజ్ అగ్రెసివ్. దేర్ ఇంటెన్షన్ వాట్ ఈజ్ మెంట్ బై బ్రాడ్ వ్యూ. బ్రాడ్ వ్యూ ఏంటంటే ఇప్పటిదాకా మార్కెట్ని పైకి పంపించాలి అని అనుకున్న ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యొక్క వ్యూ అనేది సో కిందకి పంపించాలనే ఇంటెన్షన్కి మారిపోయింది. ఇప్పుడు దాకా కొనుక్కుంటా పైకి తీసుకెళ్లాలనుకునే ఇంటెన్షన్తో ఉన్న వాళ్ళు అమ్ముకు దబ్బుదామని చూస్తున్నారనమాట. అందుకనే ఆ కైండ్ ఆఫ్ సెల్ ఆఫ్ అనేది స్టార్ట్ అయింది. గ్యాప్ అప్పే ఓపెన్ అయింది, కానీ ఏంటంటే సో దేర్ ఇంటెన్షన్ అనేది ఒక పావు గంట ఆగితే అర్థమవుతుంది ఎప్పుడైనా కానీ. సో ఆ విషయం అనేది క్లియర్గా స్పష్టం అనమాట. సో వీడియో చేయబోతున్నాను, లేకపోతే ఏంటంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ పెడదాం అనుకున్నాను. సో ఏదైనా కానీ మనం ప్రాఫిట్ తీసాం కదా, నిఫ్టీ కరెక్ట్గా డే హైలో ప్రాఫిట్ తీసాం, 160 పాయింట్స్ గెయిన్ చేసుకున్నాం. సో అలాగే మరి సో నాస్డాక్ చార్ట్ ఇది, మరి డౌ జోన్స్ చార్ట్ ఏం చేస్తుందో కూడా ఒకసారి లుక్ వేసి దాని తర్వాత నిఫ్టీలోకి వెళ్దాం. చూడండి సార్ డౌ జోన్స్ చార్టు. సో డౌ జోన్స్ కూడా ఏంటంటే సో అలాగే తిరగబడింది. సో అలాగే కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా ఏంటంటే రన్నింగ్ మార్కెట్ నైట్ అంతా కూర్చొని చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. కొద్దిగా ఏంటంటే సో కిందకి దిగటమే. సో అప్పుడు మనం బోరింగ్ వేస్తున్నప్పుడు కిందకి వెళ్తూ ఉంటుంది చూసారా, బోరింగ్ వేస్తున్నప్పుడు చూస్తాం సౌండ్ అవుతుంది కిందకి వెళ్తూ ఉంటుంది, ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. దాన్ని ఒక లాజిక్ చెప్పండి, నెంబర్ చెప్పండి అంటే ఇది కట్ అవ్వాలి అది కట్ అవ్వాలి అనుకుంటే సో మనం దాంతో ఐడెంటిఫై చేయలేము. చూడండి మార్కెట్ అంటే మనసు, మార్కెట్ అంటే సెన్స్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అంతేగాని ఈ నెంబర్ దాకా వెయిట్ చేస్తాను, ఆ నెంబర్ కట్ అయితే నేను డౌ జోన్స్ డౌన్ ట్రెండ్లోకి వెళ్తుంది అనుకుంటానంటే సో అది కట్ అవ్వచ్చు, లేదా కట్ అయ్యి మళ్ళీ వెనక్కి రావచ్చు. ఎలా చెప్పగలుగుతారు చెప్పండి? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐడెంటిఫై చేయాలి. సో అంతేనా? కాబట్టి ఏంటంటే తిరగబడింది, అదైతే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి సో నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాం పదండి. చూడండి సార్ నిఫ్టీ చార్ట్. సో మనం 21,560 ఎంట్రీ, 22,000 దాకా టార్గెట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళాము. కాకపోతే ఏంటంటే సో ఈ ఐటీ కంపెనీల యొక్క రిజల్ట్స్ అనుకున్నట్లుగా రావు, అది అందరూ ఊహించిందే. కాకపోతే గైడ్లైన్స్ కూడా సరిగ్గా ఉండవు అనే అభిప్రాయం. అలాగే కదలిక కూడా ఏంటంటే సో నాకు మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు సో తేడా పడుతుంది అని అనిపించింది. అందుకని ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది 21,721, 722. సో అక్కడే ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చాను, 21,720. హాయిగా స్పాట్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు కదా. సో మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పను. చూడండి ఈ ట్రేడ్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చినాయే. సో మనకి 23లో ఇచ్చినాయి కదా ఇవన్నీ కూడా. సో అలాగే ఇది సో ఇవాళ ఇచ్చిన ట్రేడ్ ఇది, అదే అంటే ఇవాళ మనం ప్రాఫిట్ బుకింగ్ చేసింది మీకు 8th ఇచ్చిందనమాట. సో అలాగే అప్కమింగ్ కూడా క్లియర్గా ఇస్తాను. మొత్తం కూడా ఎంత ప్రాఫిట్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయినాయి, ఎక్కడెక్కడ మనం డివైడ్ అయ్యాం చూసుకుంటే కనుక స్వింగ్ ట్రేడ్లో మనం హార్డ్లీ ఏంటంటే ఒక 2 ట్రేడ్స్ మాత్రమే నష్టపోయాం లాస్ట్ ఇయర్ మొత్తం మీద. ఇంట్రాడే అంటే కొన్ని కనిపిస్తున్నాయి రెడ్ మార్కులు, కానీ స్వింగ్ ట్రేడ్లో మనం ఓన్లీ 2 ట్రేడ్సే నష్టపోయాము. సో ఈ ఇయర్ ఏంటంటే గుడ్ స్టార్ట్ అనమాట. సో ఇవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చినాయి. సో మీరు వెనక్కి వెళ్ళి చూస్తే కనుక వీటన్నిటితో మీరు కంపేర్ చేసుకొని మెసేజ్లు అన్నీ క్లియర్గా చూడొచ్చు అనమాట. సో ఇలా ఇచ్చిన మెసేజ్లు మీకు కనిపిస్తాయి, వెనక్కి వెళ్ళి చూస్తే ఆ డేట్లోకి వెళ్ళి చూస్తే కనిపిస్తాయి. ఒక్కడ కూడా మనం ఏంటంటే మిస్ చేసింది ఏం లేదు. ఏదైనా పొరపాటున మిస్ అయితే నాకు చెప్తే కనుక దాంట్లో యాడ్ చేస్తాను మా టీం ద్వారా. సో కాబట్టి సో మనం అయితే కనుక సేఫ్. సో మన సబ్స్క్రైబర్స్ సేఫ్ అనమాట. చాలామంది ఏంటో కామెంట్లు కొడుతున్నారు, 20 బిల్డప్ రాజా 22K అన్నావుగా అని. సో చూడండి నేను బిల్డప్ రాజానే, అందుకనే 160 పాయింట్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని కాపాడుకున్నాను నా సబ్స్క్రైబర్స్ని, అంతేనా? సో అది ఇంపార్టెంట్ నాకు ఏంటంటే మా అకౌంట్లో మనీ ఎంత గ్రో అవుతుంది అనేది. అంతేగాని అక్కడ మార్కెట్ 22K పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంది, కానీ అంత ఇవ్వదు అనుకున్నప్పుడు వెనక్కి తిరగబడిద్దేమో అని అనుకున్నప్పుడు సో మీరెవరో కామెంట్ చేస్తారని చెప్పి నేను సో ప్రాఫిట్ బుకింగ్ చేయకపోతే ఇప్పుడు లాస్లో ఉంటాం. నువ్వు సబ్స్క్రైబ్ చేస్తే చేయి, లేకపోతే పో అనమాట. సో చెప్తున్నాను సరదాగా, వాళ్ళు కూడా సచ్చినట్టు చేయక తప్పదనమాట. వేరే ఆప్షన్ నేను ఇవ్వను. తెలుసు కదా నా కమాండ్ ఎలా ఉంటుంది, మన స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ ఎలా ఉంటుంది, అలాగే మన స్టైల్ ఆఫ్ అనాలిసిస్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇంకొకటికి ఛాన్స్ ఇవ్వను అనమాట. సబ్స్క్రైబ్ చేయకుండా వాడు పోతే కనుక జీవితాంతం నష్టపోతాడు, అంతేనా? గట్స్ ఉండాలి, దమ్ము ఉండాలన్నమాట. మన ఛానల్లో కామెంట్ చేయాలన్నా,
సో అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలన్నా కూడా అదనమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. చూడండి సార్, టీసీఎస్ ఇన్ఫోసిస్కి వెళ్దాం. సో దాని ఇంపాక్ట్, సో అలాగేంటంటే మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న తర్వాత డిప్ వచ్చింది. సో అట్లాగేంటంటే నెక్స్ట్ బై ఆర్డర్స్ 21,440, 21,390 ఉన్నాయి. సో రేపు అక్కడ యుఎస్ మార్కెట్లో రెడ్ కన్ఫర్మ్ అయింది, కానీ మన మార్కెట్లో కూడా బ్రాడ్ వ్యూ రెడ్ కన్ఫర్మ్ అయితేనే మనం షార్ట్ పొజిషన్లోకి వెళ్తాం. ఏదైనా తేడా ఉంటే అంటే అలా సెల్కి వెళ్ళాలి అని అనుకుంటే కనుక నేను టెలిగ్రామ్ గ్రూప్లో క్లియర్గా వ్యూ ఇస్తాను, అర్థమవుతుందా? కాబట్టి మీరు భయపడద్దు, తొందరపడద్దు. సో నేను ఇక్కడ మీకు చూచాయిగా చెప్తున్నాను, 21,440, 21,390 అనేది మనసులో గుర్తుపెట్టుకోండి. అక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ వాళ్ళు సెల్ ఆఫ్ చేస్తే అటువైపు ట్రావెల్ చేస్తారు. సో దాని తర్వాత ఈ జోన్ లెగిసిపోతుందా, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా లేదా అనేది రన్నింగ్ మార్కెట్లో చెప్తాను. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్, ఇప్పుడు సపోర్ట్, రెసిస్టెన్స్ అవన్నీ కూడా రేపు మార్కెట్లో డొల్లా అవి ఏం పనిచేయవు. సో అదంతా కూడా ఏంటంటే డైనమిక్, అర్థమవుతుందా? సో కార్ డ్రైవింగ్, సో మీకు తెలుసు కదా, సిమ్యులేటర్స్ ఉంటాయి, వాటి మీద కూర్చొని చేస్తే ఏంటంటే అది వీడియో గేమ్ ఆడుతున్నట్లే ఉంటుంది. కానీ రోడ్డు మీదకి వస్తే కథ వేరేలాగా ఉంటుంది అనమాట. సో వార్ అనేది వీడియో గేమ్లో చేస్తుంటే వేరేలాగా ఉంటుంది. అదే రణరంగంలో దిగితే సో కత్తి తిప్పుతుంటే ఏంటంటే అది వేరేలాగా ఉంటుంది అనమాట, అంతేనా? సో అలాగేంటంటే సో డైనమిక్గా నేను అప్డేట్ ఇస్తాను. సో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ మన మార్కెట్ కూడా కుప్పకూలుతుంది, అందులో డౌటే లేదు. కాకపోతే దాంతోపాటు ట్రావెల్ చేయడం ముఖ్యం. అలాగే మనకి కన్ఫర్మేషన్ అనేది ఇనీషియల్ మూమెంట్లో ఐడెంటిఫై అయినాకే వెళ్ళాలి, అంతే కదా? అంతేగాని ఆ యుఎస్ మార్కెట్లు తిరిగినాయి కాబట్టి ఇక్కడ తిరుగుతాయని అనుకోము. అక్కడ తిరిగినాయి 99% ఇక్కడ కూడా కిందకి వెళ్ళిపోతుంది. కాకపోతే ఏంటంటే దాన్ని ఇనీషియల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐడెంటిఫై చేస్తాను. యుఎస్ మార్కెట్లో ఓపెన్ అయిన 2-3 మినిట్స్కే తెలిసిపోయింది, అంతేనా? సో మీకు తెలుసు చాలా అడ్వాన్స్గా ఉంటాం మనం అందరం, కాబట్టి మన సబ్స్క్రైబర్స్ హాయిగా నిద్రపోతారు. ఎందుకనంటే ఏదైనా ఉంటే ఆయన చూసుకుంటాడులే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. సేమ్ థింగ్ అట్లా అని లెర్నింగ్ని కిల్ చేసుకోవద్దు. ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే భూమి మీద ఎర్త్ మొత్తం మీద ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక యూనిక్ ఫ్లవర్, అంతేనా? సో కాబట్టి ఏంటంటే ఆ స్కిల్ మీలో కూడా ఉంది. నేను మీలోంచి బయటకు తీసే ప్రయత్నమే చేస్తాను, ఎందుకంటే అదే మీకు బెనిఫిట్ అవుతుంది. ఎప్పటికైనా మీ తరతరాలను అదే కాపాడుతుంది, అదనమాట. కాబట్టి సో నేను గొప్ప కాదు, మన సబ్స్క్రైబర్స్ అంతా కూడా గొప్పే అని చెప్తాను. చూడండి సార్, టీసీఎస్కి సంబంధించిన రిజల్ట్స్, ఇన్ఫోసిస్కి సంబంధించిన రిజల్ట్స్ మీరు వినే ఉంటారు. సో ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడైనా వినండి, పర్లేదు. మన పక్క ఛానల్ అయినా, ఏ అయినా, తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, ఎవరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా. సో కాబట్టి ఏంటంటే ప్రపంచం అంతా మనం ఒకటే అనమాట. కాబట్టి అన్ని ఛానల్స్ని మనం ఇష్టపడతాం. ఎందుకు నేను ఇప్పుడు మన రంగంలో ఉన్నంత మాత్రాన వేరే వాళ్ళని డిస్లైక్ చేయాలా? డిస్లైక్ చేస్తే మనకేం వస్తుంది కదా. సో కాబట్టి సో అదనమాట. కాబట్టి ఏంటంటే ఎక్కడైనా వినండి, ఒకసారి నేను ఇచ్చే అప్డేట్ కూడా ఒకసారి చూడండి, ఒకసారి చూడకపోతే కనుక. చూడండి సార్, స్పెషల్ డివిడెంట్ ఆఫ్ 18 per share అనమాట. అలాగే ఇంటర్మ్ డివిడెంట్ అంటే ఏంటంటే మధ్యస్థంగా 2 ఏజిఎంల మధ్యలో కనుక డివిడెంట్ ఇస్తే దాన్ని ఇంటర్మ్ డివిడెంట్ అంటారు. సో ఏజిఎంలో ఇస్తే కనుక దాన్ని ఫైనల్ డివిడెంట్ అంటారు. ఆ స్పెషల్ డివిడెంట్, ఈ ఇంటర్మ్ డివిడెంట్ 2 కలిపి 27 రూపీస్ అప్రూవ్ చేశారు. అంటే ఆ 27 రూపీస్ పర్ షేర్, 27 రూపీస్ మనకి అకౌంట్లోకి వస్తుంది టీసీఎస్ హోల్డింగ్లో ఉంటే. ఆ వారం ఏంటంటే స్టాక్ ప్రైస్ కూడా కట్ అవుతుంది. సో చెప్పా కదా, డివిడెంట్ అంటే ఏదో అనుకోదు, మన షేర్లో ఉండే వాల్యూ కట్ అయిపోయి మన అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. పెద్దగా డివిడెంట్ వల్ల అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్యాలిక్యులేట్ చేసుకోవడమే, కానీ మామూలుగా డివిడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే స్టాక్ ప్రైస్ పెరిగినా ఓకే, డివిడెంట్ ఇచ్చినా ఒకటే. సో పెద్ద నేను ఐ డోంట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ ఎ డిఫరెన్స్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అది అప్డేట్గా చూడండి టీసీఎస్ సంబంధించి. ఫ్రెండ్స్ అలాగే ఆపరేటింగ్ రెవెన్యూ చాలా పూర్ అనమాట. ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 1.5% గ్రోత్ ఉంది. ఇన్ జనరల్గా ఏంటంటే Q3 రిజల్ట్స్ అలాగే ఉంటాయి అనమాట. ఎందుకంటే హాలిడేస్ మోడ్ ఎక్కువ, యూరోప్ అట్లాంటి వాటిలో హాలిడేస్ ఎక్కువ. ఈ Q3 ఎప్పుడు కూడా ఐటీకి ఇంతే. సో అయితే ఏంటంటే 1.5% మాత్రమే రెవెన్యూ గ్రోత్ ఉంది. అలాగే ప్రాఫిట్లో 2.5% డిక్లైన్ ఉంది. సో అది టీసీఎస్కి సంబంధించిన అప్డేట్గా చూడండి. సో అయితే ఆర్డర్స్ అవన్నీ బాగున్నాయి, కాకపోతే ఏంటంటే ఏదో సాధిస్తారు అగ్రెసివ్గా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రస్తుతానికి అయితే పరిస్థితులు లేవు. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఐటీ అందరూ డల్లే అనుకున్నారు, దానికి తగ్గట్టుగానే వచ్చాయి. సో గొప్పగా ఏమీ చేయలేదు. అలాగే ఏంటంటే గొప్పగా కూడా ఏంటంటే వెళ్తుంది ఇక్కడ నుంచి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లేదు, కాస్త స్తబ్దుగా ఉంటాయి. సో కాకపోతే ఏంటంటే టీసీఎస్ ఏంటంటే కంపేర్ విత్ రిమైనింగ్ ఐటీ కంపెనీస్తో కంపేర్ చేస్తే మంచిగానే పర్ఫామ్ చేస్తూ ఉంది. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. సో అలాగే టీసీఎస్ సో హైయర్ లెవెల్లోనే ఉంది కాబట్టి దగ్గరగా సో టీసీఎస్ ఏదన్నా స్టాకు దీనివల్ల డిప్ అయిపోతే మళ్ళీ ఎక్కడ కొనాలి అనేది మన ఛానల్లో చెప్తాను. మనం హైయర్ లెవెల్లో కొనం, లోయర్ లెవెల్లో మాత్రం ఆగం కదా. కాబట్టి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయండి, మన ఛానల్లో అప్డేట్స్ పబ్లిక్గా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇన్ఫోసిస్కి సంబంధించి సో ఆపరేటింగ్ రెవెన్యూ అనేది ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1.3% పెరిగింది. అలాగే ప్రాఫిట్ మాత్రం ఏంటంటే 7% డిప్ అయింది.
సో అయితే టీసీఎస్ రిజల్ట్స్ బాగున్నాయి అని చెప్పొచ్చు. అలాగే ఇన్ఫోసిస్ గురించి మనం చూడండి, మనకి ఇన్ఫోసిస్ సంబంధించి 24 గైడెన్స్ చూడండి. ఎర్లియర్గా 1 to 2.5 అన్నారు, ఇప్పుడేమో 1.5 to 2. ఓవరాల్గా కటింగే కనిపిస్తుంది అనమాట తెలివిగా. సో అట్లాగే ఏంటంటే ఎబిట్ మార్జిన్ ఏంటంటే ఆ గైడెన్స్ అనేది 20 to 22% ఉంచారు. కానీ ఇది చాలా పూర్ నెంబర్స్ అనమాట. కాబట్టి ఏంటంటే సో దీని ఇంపాక్ట్ కూడా ఖచ్చితంగా ఏంటంటే ఇన్ఫోసిస్ టీసీఎస్ దిగ్గజాలు కదా, దీని ఇంపాక్ట్ ఉంటుంది. అట్లాగే ఏంటంటే సో ఐటీ కంపెనీలు రిమైనింగ్ అన్నీ మంచిగానే పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా లాస్ట్ 2 quarters నుంచి ఇన్ఫోసిస్ దాని స్థాయికి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ లేదు. అలాగే మూడో క్వార్టర్ కూడా ఇలాగే ఉంది కదా. ఎప్పుడైనా కన్సిక్యూటివ్గా 3 quarters కనుక సరిగ్గా లేకపోతే మంచి కంపెనీలు సో చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే వెళ్ళిపోతూ ఉంటారు. మన వ్యక్తిగతంగా వ్యూ ప్రకారం అయితే 1 year రెవెన్యూ చూస్తాం. కానీ అంటే చాలా మంది ఏంటంటే ఫండమెంటల్స్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే సో కన్సిక్యూటివ్గా 3 quarters ఏదైనా కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ బాగోకపోతే ఏంటంటే దాని నుంచి బయటకు వస్తారనమాట. దానివల్ల కూడా ఇన్ఫోసిస్లో సెల్ ఆఫ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ పాయింట్ కూడా మనం కన్సిడర్ చేయాలని చెప్తాను. చూడండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇంట్రాడే వ్యూ కానీ ఎట్లాంటివి కానీ మీకు ఇచ్చే అప్డేట్స్ చాలా బెనిఫిట్ అవుతున్నాయి కదా. ఇట్లాంటివి మీకు కావాలి అని అంటే మీరు కూడా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. మనీ ఏం కట్టాల్సిన అవసరం లేదు, మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని ద్వారానే జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, వాళ్ళు మనీ వసూలు చేస్తున్నారు, వాళ్ళ కిందకి వాళ్ళ అవకాశం చెప్పండి. కాబట్టి ఈ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి అని చెప్తాను. అట్లాగే ఏంటంటే డీమ్యాట్ గ్రూప్లోకి వస్తే సో మన పోర్ట్ఫోలియో చూడండి, మన డీమ్యాట్ గ్రూప్ మెంబర్స్ 60% అబవ్ ఉన్నాయి. నిఫ్టీ కన్నా మించి ఆల్ఫా క్రియేట్ అయింది. కాబట్టి ఆ డీమ్యాట్ గ్రూప్లోకి రావాలంటే సో మీరు కూడా రావచ్చు. సో అలాగే అప్పుడప్పుడు వెబినార్ల ద్వారా కూడా మనం గైడెన్స్ ఇస్తాము, అవి కూడా లైఫ్ టైం ఫ్రీ అటెండ్ అవ్వచ్చు. అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్స్ లైఫ్ టైం ఫ్రీ. కాకపోతే మీరు చేయాల్సిందా ఏంటంటే డీమ్యాట్ గ్రూప్లోకి రావాలంటే మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఐడిని నెంబర్కి వాట్సాప్ చేయాలి. మీకు ఆల్రెడీ జెరోదా ఏంజిల్ ఉన్నాయనుకోండి, జెరోదానా ఏంజిలో ఏదో ఒకటి లేకపోతే లేనిదేదో క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ మీకు ఆ రెండింటిలో ఉన్నాయనుకుంటే మీ ఫ్రెండ్స్నో ఫ్యామిలీ మెంబర్స్నో రెఫర్ చేసి సో దాని ద్వారా కూడా ఏంటంటే మన గ్రూప్లోకి రావచ్చు అనమాట. సో ఈ ఆపర్చునిటీని వాడుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ చూసే ముందు పాలీక్యాబ్ సో అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి అకౌంట్లోకి మనీని డైవర్సిఫికేషన్ చేసుకున్నారు. కొన్ని 1000 కోట్లు 2000 కోట్లు సంథింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరోపణలు వచ్చినాయి కదా పాలీక్యాబ్ మీద. అయితే ఏంటంటే మేము కాదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చెప్పారు. సో అయినా కూడా ఏంటంటే ఇవాళ సోషల్ మీడియాలో చక్కర్లు అయిందని న్యూస్ అప్డేట్ అనేది. అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే చాలామంది దీన్ని బ్యాడ్ అనుకొని నెగిటివ్గా చూస్తారు. నేను అదాని హిండన్బర్గ్ అప్పుడు కూడా మీ చేత బై చేయించాను కదా, స్కామ్ జరుగుతుంది అని అన్నప్పుడు సో 3-4 days పండించి మనం వెళ్ళాము. అక్కడ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళొచ్చు, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళొచ్చు అన్నాం. 100% ఇచ్చింది ఇప్పటికి కదా. సో అలాగే మనం ఇన్ఫోసిస్కి సంబంధించిన థింగ్స్ విజిల్ బ్లోయర్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా 2019లో సో ఆ ఇష్యూస్ తర్వాత 2-3 daysకి మనం బయింగ్ వ్యూ ఇచ్చాము. సో ఆ 2018లో విశాల్ సెక్కా గారు వెళ్ళిపోయినప్పుడు ఇన్ఫోసిస్కి దడేలని 2-3 days పడిపోయినప్పుడు దాంట్లో బై వ్యూ తీసుకున్నాను నేను. సో చెడులో ఎప్పుడు కూడా ఏంటంటే మంచి ఉంటుంది స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే అవి టెంపరీ కాబట్టి. వాళ్ళ ట్యాక్స్ ఎంత, ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ఎంత, ఇక్కడ జరిగిన డ్యామేజ్ ఎంత చూడండి. ఫియర్కి ఏంటంటే జరగాల్సిన దానికన్నా ఎక్కువ డ్యామేజ్ జరిగింది, అంతేనా. ఇప్పుడు హ్యూమన్ బాడీ ఉంటుంది, చిన్న థింగ్స్కి ఏంటంటే మనం గబాలను భయపడి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అందుకని ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది హ్యూమన్స్కి. చూడండి, యానిమల్స్ చూసారా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవు. సో వాటి శరీర ఆకృతికి తగ్గట్టుగానే అవి తింటాయి, ఎక్స్ట్రా ఉంటే వదిలేదు. అలాగే ఏంటంటే మనం చల్లో ఉంటాం, సపోజ్ ఏసీ ఉంది, అది అగైనెస్ట్. సో లంగ్స్కి ప్రాబ్లమే, కిడ్నీస్కి ప్రాబ్లమే, మొత్తం ఆర్టిఫిషియల్ దాంట్లో ఉండకూడదు. ఎప్పుడో సమ్మర్లో 1-2 hours ఆఫ్టర్నూన్ అంటే ఓకే, ఆఫీసులో అదే, ఇంటికి వచ్చినాక అదే, కృత్రిమగాలు పద్దాకు పీలుస్తూ ఉంటే మనిషి శవంలాగా మారిపోతాడు కదా. సో యానిమల్స్ తట్టుకుంటాయి కదా. చూడండి, ఇక్కడ నుంచి కరెక్ట్ ఈ టైంలో కాశ్మీర్ తీసుకెళ్ళండి, అక్కడ కూడా కోట్ లేకుండా హాయిగా అది నడుస్తూ ఉంటుంది. మనమైనా సరే కాస్త ఇప్పుడు మేఘాలయ వెళ్ళండి, ఒక పూట ఉంటుంది చలిగా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఒక పూట తర్వాత ఏంటంటే మనకు కూడా అలవాటు అయిపోద్ది. సో బాడీ అనేది అలా అయితే ఏంటంటే ఇక్కడ ఫీర్ వల్ల కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పడిపోతాయి. సో మనం ఆ డిస్కౌంట్ని కనుక మనం జాగ్రత్తగా క్యాప్చర్ చేస్తే మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అయితే ఇప్పుడు నిఫ్టీ కూడా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి మనం చూసి ఇది రివర్స్ అయ్యేటప్పుడు చూసుకొని మనం బై పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ అనేది ప్లాన్ చేసి చెప్తాను. సో కదా, సో మనం అగైనెస్ట్గా వెళ్తూ ఉంటాం, అందువల్లే మనం ప్రాఫిట్లు తీసుకుంటూ ఉంటాం. అందుకని మనం 5% ఆఫ్ ది పీపుల్లో ఉంటాం. అంతేగాని అక్కడ బ్యాడ్ న్యూస్ మనం సెల్ ఆఫ్ ఆల్రెడీ ఉంటే అమ్ముకు తప్పితే ఏం బెనిఫిట్ ఏమి ఉండదు. ఏది టెంపరీ న్యూస్. వారన్ బఫెట్ గారు చెప్పిన ప్రపంచానికి తను ఇచ్చిన స్టేట్మెంట్ అది. దానివల్లే నేను మీకు ఇలా హెల్ప్ చేయగలుగుతున్నాను. ఏంటంటే స్టాక్ పడ్డప్పుడు ఏది టెంపరీ న్యూస్ రికవర్ అవుతుందా లేదా అది చూడమంటారు. ఒక కంపెనీ CEO రిజైన్ చేశారు,
2-3 డేస్ స్టాక్ పడిపోద్ది మంచి కంపెనీ. కానీ ఇంకొక సీఈఓని అనౌన్స్ చేస్తారు కదా. సో ఒక సీఈఓనే జీవితాంతం జరగదు కదా ఏ కంపెనీకి. ఒక మనిషి ఉండగలట భూమి మీద జీవితాంతం. సో మనిషి 200 ఏళ్ళు బతకగలట, కానీ కంపెనీ ఉంటుంది 200 ఏళ్ళు ఉండొచ్చు, 300 ఏళ్ళు ఉండొచ్చు కదా. కాబట్టి ఏంటంటే ఏవి టెంపరీగా ఎఫెక్ట్ చేసేవి, ఏవి పర్మనెంట్గా ఎఫెక్ట్ చేసేవి, అది మనం ఆ డిఫరెన్షియేషనే స్టాక్ మార్కెట్లో 95% ఆఫ్ ది పీపుల్కి, 5% ఆఫ్ ది పీపుల్కి. ఇంతకీ మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్ ఏ పర్సంటేజ్ ఆఫ్ దాంట్లో ఉన్నారు చూడండి సార్. నిఫ్టీ బ్యాంక్. సో నిఫ్టీ బ్యాంక్ నేను ఎప్పుడు పడతానని రెడీగా ఉంటుంది కదా, నిఫ్టీలాగా కాదు. ఇదేంటంటే నేను పడతానని కూర్చొని ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అక్కడ మనకి గ్లోబల్గా థింగ్స్ అలజడి అయిపోయింది కాబట్టి హోప్ఫుల్లీ దీంట్లో కూడా డిప్ అవ్వచ్చు. కానీ టెక్నికల్ కన్ఫర్మేషన్ ఫస్ట్ 2 to 5 మినిట్స్లో నేను ఐడెంటిఫై చేసిన తర్వాత నేనే వ్యూ ఇస్తాను. అంతేగాని వీటిని బట్టి నేను సెల్ కొట్టాను, మీరు ఏదో డౌన్ సైడ్ టార్గెట్ ఇచ్చారు కదా, సో వద్దట్లా. ఎందుకంటే నేను చెప్తా కదా, నేను ఉన్నా కదా, మీరు ఎందుకు భయపడతారు. సో డౌన్ సైడ్కి వెళ్ళే క్రమంలో ఏంటంటే నెక్స్ట్ మనం ప్లాన్ చేయాల్సిన లెవెల్స్ ఏంటంటే 46,359 బిలోకి టార్గెట్ చేస్తుంది. ఫోర్స్గా స్టార్ట్ అయింది అంటే కనుక మనం సో 45,456 వైపు వెళ్తాం. ఇంకా స్టార్ట్ చేయాలా, ఇంకా ఆ వ్యూ తీసుకోవాలా, అటు వైపు వెళ్ళే అవకాశాలనే మీకు చూచాయిగా చెప్తున్నాను. సెల్ చేయాలా వద్దా అనేది రేపు నేను రన్నింగ్లో చూసి చెప్తాను. ఆ కన్ఫర్మేషన్ చేసేదాకా సో మీరు ఏంటంటే ఆగండి, ఇప్పుడైతే హాయిగా నిద్రపోండి అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి థింగ్. నిజంగా మనం అనుకున్నట్లే గుంటూరు కారం అనేది అవుతుంది. ఇప్పుడే గుంటూరు కారంతో చికెన్ చేశాను. సో గుంటూరు కదా మనది, కాబట్టి నేను రాజీ పడను. హైదరాబాద్లో కొన్నా కూడా గుంటూరు కారమే కొంటాను నేను. మన స్పెషల్ అఫ్కోర్స్ అది ఆర్గానిక్ అనుకోండి, గుంటూరు కారం అనేది. ఎందుకంటే ఆ ఆర్గానిక్ షాప్ నడుపుతుంది గుంటూరు వాళ్ళు అనమాట. సో ఏదైనా కానీ అది ఫ్రెండ్స్ మనకి థింగ్. హాయిగా నిద్రపోండి, రేపు పొద్దున్న చూసుకుందాం మార్కెట్ని. అర్థమవుతుందా. సో నైట్ అంతా మీరు అబ్జర్వ్ చేయాలంటే యూఎస్ మార్కెట్ అబ్జర్వ్ చేయండి. కానీ పడుకునే ముందు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన వర్క్ అవన్నీ కూడా ఎఫెక్ట్ చేయకూడదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వర్క్ అనేది క్యారీ అవ్వకూడదు ఫ్యామిలీ దగ్గరికి. అలాగే థింగ్ మనం అయిపోయిందంటే అయిపోయింది, మూసేశారంటే మూసేశారు. వీడియో చూసారా, కాసేపు అబ్జర్వ్ చేశారా, మూసేసేయండి. రేపు పొద్దున ఆలోచిస్తుంది దాని గురించి. అర్థమవుతుందా అది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకి వీడియోని లైక్ చేసినందుకు. లైక్ చేయకపోతే చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో షేర్ చేయడం మర్చిపోవద్దు. బై ఫ్రెండ్స్, గుడ్ డే.